తీసుకొచ్చిన తర్వాత ఇలా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి పేషెంట్ అటెండర్స్ చెప్పడం జరిగింది. దాని ప్రకారం అతన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు తెలిసిందేంటంటే ఎడమ తుంటి ఎముక అంటే హిప్ జాయింట్ అంటాం. హిప్ జాయింట్ జారిపోయింది. రెండోది 2 మోకాళ్ళ కిందన 2 ఎముకలు టిబియా అంటాం కదండీ! టిబియా, ఫిబులా అనే ఫ్రాక్చర్స్ అయ్యాయి. అంటే మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగాయి. ఎమర్జెన్సీ పర్పస్‌లో హిప్ జాయింట్‌ని సెట్ చేయడం జరిగింది. 2 కాళ్ళకి ఇవాళ ఆపరేషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ట్రాన్స్‌ప్లాంట్ పండు కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్న ప్రకారం అయితే 4-6 నెలలు పట్టే టైం కనిపిస్తుందండి. మళ్ళీ యథావిధిగా డాన్స్ చేసుకోగలరని భావిస్తున్నాం. కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడి ఉంటారు. ఎలా ప్రమాదం జరిగింది? అసలు ఎందువల్ల ఆ ప్రమాదం జరిగింది? రాత్రి ఏదో ఫంక్షన్‌లో ఎక్కడో ఈవెంట్‌లోంచి ముగించుకొని రాత్రి 1 ప్రాంతంలో ఆయన రావడం జరుగుతుంది. ఆనందపురం అనే ప్రాంతంలో ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనకేదో వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించి కారు దిగి రోడ్డు పక్కకి రాంగానే వెహికల్ వెనక నుంచి వేరే వెహికల్ వచ్చి కొట్టడం జరిగిందని చెప్పారండి. ఇప్పుడు డాన్స్ మాస్టర్ పండు మాట్లాడే పరిస్థితి ఉన్నదా? ఎన్ని రోజులకి నడిచే పరిస్థితి ఉంటుంది? అదే అండి. మొత్తం మళ్ళీ 4-6 నెలలు పట్టే టైం కనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే మాట్లాడుతున్నారు, కాన్షియస్‌గా ఉన్నారు. కండిషన్ అయితే ఔట్ ఆఫ్ డేంజర్ అన్నట్టుగా తెలుస్తుంది. ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు. హాస్పిటల్‌లో డాక్టర్ల పర్యవేక్షణ ఇంకెన్నాళ్ళ పాటు ఉండాల్సి ఉంటుంది? ఇక్కడ అతని రికవరీని బట్టి తొందరగా రికవరీ అయితే ఒక 4, 5 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయొచ్చు. లేదంటే ఒక 10 రోజుల లోపల డిశ్చార్జ్ చేస్తామండి. ప్రస్తుతం మాట్లాడుతున్నారండి పరిస్థితి ఎలా ఉంది? మాట్లాడుతున్నారు. ఆ కండిషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. మెడికవర్‌లో ఇంకా ఎన్ని రోజుల పాటు ఇంకా వైద్యం జరిగే అవకాశం? అదే మాక్సిమం అంటే ఒక 5 డేస్‌లో రికవరీ బాగుందనుకుంటే 5 డేస్‌లో డిశ్చార్జ్ చేస్తాం. లేదంటే మాక్సిమం ఒక 10 డేస్ ఉంచాల్సొస్తుందండి. థాంక్ యూ. మరో 10 రోజుల్లో డాన్స్ మాస్టర్ పండు రికవర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రముఖ వైద్యులు ప్రతాప్ రెడ్డి అయితే. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం ఆనందపురం మండలంలోని హైవేపై అర్ధరాత్రి 11, 1 తర్వాత జరిగింది. అత్యంత తీవ్ర గాయాల పాలైతే అయ్యారు. మెడికవర్ హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. వైద్యుల పర్యవేక్షణలో ఆయన ప్రస్తుతం అయితే ఉన్నారు. ఆయన వైద్యం